రాయినెట్‌కి స్వాగతం. ఈరోజు మనం డీజీ ఖాతా డీఎంటీ గురించి తెలుసుకున్నాము. ఇందులో వచ్చేసి మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే, కస్టమర్ బయోమెట్రిక్ వేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో, కొన్ని సార్లు కొంతమంది బయోమెట్రిక్ పడదు. లేకపోతే వాళ్ళు రాలేని పక్షంలో ఉంటారు. సో, అట్లాంటప్పుడు బయోమెట్రిక్ అవసరం లేకుండా డైరెక్ట్‌గా వాళ్ళ ఆధార్ నంబర్‌కొచ్చే ఓటీపీ ద్వారా ఈ డీఎంటీ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఇందులో ఉండే ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే, మంత్లీ 50,000 వరకు ఆ కస్టమర్ ఆ డీఎంటీ ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఓకే. సో, సెండర్ లిమిట్ వచ్చేసి 50,000 వరకు ఉంటుంది. సింగిల్ ట్రాన్సాక్షన్‌లో 49,000 వరకు ఒకేసారి ఆయన పంపించుకోవచ్చు. ఆయన యాడ్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్‌కి. ఓకే. అలాగే అసలు దీనికి మనకి ఏమేం కావాలి? కస్టమర్ దగ్గర నుంచి ఏమేమి రెడీగా పెట్టుకోవాలి అంటే, వాళ్ళ ఆధార్ కార్డ్ నంబరు, పాన్ కార్డ్ నంబరు, అలాగే ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్. ఎందుకంటే మనం ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఓటీపీ ద్వారా చేస్తాం కాబట్టి, ఈ 3 కూడా కంపల్సరీగా మీ దగ్గర పెట్టుకొని మీరు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. ఓకే. అసలు ముందు కస్టమర్ యొక్క కేవైసీ ఎలా చేయాలి? అలాగే ట్రాన్సాక్షన్ ఎలా చేయాలి? అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు మీ వాలెట్‌లోకి మీరు లాగిన్ అయిన తర్వాత, రాయనెట్ ఎక్స్‌ప్రెస్‌లోకి లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్‌లోకెళ్ళండి. సర్వీసెస్‌లో మనకి డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్ అనే ఆప్షన్‌లో డీజీ ఖాతా డీఎంటీ దాని మీద క్లిక్ చేయండి. డీజీ ఖాతా డీఎంటీ దగ్గర మీద మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మనకి డైరెక్ట్‌గా ఆధార్ మొబైల్ నంబరు, అలాగే ఓటీపీ అడిగిద్ది. సో, ఇక్కడ మీరు ఆధార్ మొబైల్ నంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ కొట్టండి. ఆధార్ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వెళ్ళిద్ది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. సో, ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కేవైసీ చార్జెస్ చూపిస్తాయి. మనకు తెలిసిందే కేవైసీకి రూ. 10 చార్జ్. ఫస్ట్ టైమ్ మాత్రమే మనకి చార్జెస్ అనేవి పడడం జరుగుతుంది. సో, దీని కింద ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. అలాగే పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. మళ్ళీ మీరు ఇక్కడ సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే ఆ మొబైల్ నంబర్‌కి ఇంకొక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీతో మీరు ఇక్కడ కంప్లీట్ కేవైసీ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. సో, ఇక్కడ నేను అన్ని డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసాను. ఇక్కడ మీకొచ్చేసి లెఫ్ట్ సైడ్‌లో సెండర్ నేమ్ ఉంది. అలాగే సెండర్ యొక్క మొబైల్ నంబరు, అవైలబుల్ లిమిట్, కన్స్యూమర్ లిమిట్. అంటే నాకు ఒక 50,000 లిమిట్ ఉంది. నెల మొత్తం మీద నేను 50,000 వరకు నేను పంపించుకోగలను. సో, కన్స్యూమర్ లిమిట్ వచ్చేసి నేను ఇంకా ఏం పంపించలేదు కాబట్టి ప్రస్తుతానికి 0 ఉంటది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక 10,000 పంపించాననుకోండి. సో, ఈ 50,000 కాస్త 40,000 అయ్యిద్ది. కన్స్యూమర్ లిమిట్ వచ్చేసి 10,000 అవుతది. ఓకే. సో, మాక్సిమం 49,000 వరకు సింగిల్ ట్రాన్సాక్షన్‌లో పంపించుకోవచ్చు. అంటే 5,000 పంపించుకోవచ్చు, 10,000 పంపించుకోవచ్చు. అట్లాగా మాక్సిమం 49,000 దాకా కస్టమర్ పంపించుకోవచ్చు. సో, ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ యాడ్ బెనిఫిషియరీ అనే ఆప్షన్ ఉంది. ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా ఉంది. అంటే బెనిఫిషియరీ యాడ్ చేసుకొని మనం ట్రాన్సాక్షన్స్ చేస్తా ఉన్నాం అనుకోండి. పర్టిక్యులర్‌గా ఈ కస్టమర్‌కి సంబంధించి ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకునే ఆప్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే. సో, నేను ఇక్కడ యాడ్ బెనిఫిషియరీ అనే ఆప్షన్ నేను క్లిక్ చేశాను. ఇక్కడ బ్యాంక్ నేమ్. సో, ఏదైతే నేను ఇక్కడ ఎవరికైతే పంపించాలి అనుకుంటున్నానో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ నేను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ బ్యాంక్ నేమ్ అడిగింది, అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సి కోడ్, నేమ్. సో, ఖచ్చితంగా ఇవి 4 కూడా కరెక్ట్ అయ్యి ఉండాలి. ఓకే. ఎందుకంటే మనం ఇక్కడ ఆన్‌లైన్ వెరిఫికేషన్ చేస్తున్నాము. ఇక్కడ రూ. 4 చార్జ్ పడిద్ది. ఇది కూడా ఫస్ట్ టైమ్ చార్జే. మళ్ళీ మీకు ఈ కేవైసీ లాగా ఫస్ట్ టైమే. ఈ అకౌంట్‌కి మళ్ళీ ఇంకొకసారి పంపించినప్పుడు ఇట్లా చార్జెస్ ఏం పడవు. సో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు క్లియర్‌గా ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత వెరిఫై కొట్టండి. ఇది కూడా మీకు వెరిఫై అయిపోద్ది. సబ్మిట్ కొట్టేసేయొచ్చు. ఓకే. సో, ఇక్కడ మనకి యాడ్ బెనిఫిషియరీలోకెళ్ళి డీటెయిల్స్ అన్నీ కూడా యాడ్ చేసి వెరిఫై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బెనిఫిషియరీ ఆప్షన్ మనకి ఇక్కడ చూపించడం జరిగింది. సో, కస్టమర్ యొక్క అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సి కోడ్, బ్యాంక్ నేమ్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చూపించడం జరిగింది. సో, ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే పే అనే ఆప్షన్ క్లిక్ చేయొచ్చు. లేదు ఇంకో బెనిఫిషియరీ యాడ్ చేయాలన్నా సరే ఇక్కడ యాడ్ బెనిఫిషియరీ అనే ఆప్షన్ గనక క్లిక్ చేసి ఇంకొక బెనిఫిషియరీ నంబర్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో, ప్రస్తుతానికైతే ఇక్కడ నేను యాడ్ చేసిన బెనిఫిషియరీకి నేను అమౌంట్ పే చేయాలనుకుంటున్నాను. సో, ఇక్కడ పే కొట్టాను. పే కొట్టిన తర్వాత ఇంకొకసారి అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపించడం జరిగింది. సో, ఇక్కడ గనక మీరు అమౌంట్ ఎంటర్ చేశారనుకోండి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీస్ కూడా మీకు చూపించిద్ది. ఓకే. సో, మీరు ఎంత ట్రాన్సాక్షన్ చేస్తే మీకు ఎంత చార్జెస్ పడతాయి ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్‌గా మనకి ఇక్కడ చూపించడం జరిగిద్ది. అలాగే ఇక్కడ ఐఎంపీఎస్ మీరు సెలెక్ట్ చేసుకుంటే త్వరగా వెళ్ళిపోతాయి. సో, ఇక్కడ మీరు అమౌంట్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ కొట్టగానే సెండర్‌కి అంటే మీ దగ్గరికి వచ్చిన కస్టమర్‌కి ఇంకొక ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. ఓకే. సో, ఇట్లాగా మీరు అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయగానే మీకు ట్రాన్సాక్షన్ రిసిప్ట్ కూడా మీకు రావడం జరిగిద్ది ఇక్కడ. సో, కస్టమర్‌కి కావాలంటే మీరు ఇక్కడ ప్రింట్ తీసి అయినా ఇవ్వచ్చు. లేకపోతే డౌన్‌లోడ్ చేసి కస్టమర్‌కి డిజిటల్ కాపీ అయినా సరే మీరు పంపించొచ్చు. అట్ ది సేమ్ టైమ్ నేను ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేశాను కదా! వితిన్ సెకండ్స్‌లోనే నాకు మెసేజ్ కూడా వచ్చింది. సో, అకౌంట్‌లోకి మనీ ట్రాన్స్‌ఫర్ అయిపోయినట్టు. ఓకేనా? సో, ఈ విధంగా మీరు కావాలంటే ప్రింట్ ఔట్ తీసుకోవచ్చు. హాఫ్ పేజ్ వస్తది. అలాగే లేదంటే మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఓకే. సో, ఒకసారి ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ మీద కూడా క్లిక్ చేద్దాము. ట్రాన్సాక్షన్ హిస్టరీ మీద నేను క్లిక్ చేయగానే అలాగే టుడే ట్రాన్సాక్షన్ మీద నేను క్లిక్ చేశాననుకోండి. సో, ఈ రోజు జరిగిన ట్రాన్సాక్షన్ మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇందులో ట్రాన్సాక్షన్ ఐడీ ఉంది, ట్రాన్సాక్షన్ ఐడీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఐడీ ఉంది, ట్రాన్సాక్షన్ అమౌంట్, ట్రాన్సాక్షన్ ఫీస్ ఎంత పడింది, ట్రాన్సాక్షన్ డేటు, మొబైల్ నంబరు, బెనిఫిషియరీ నేము, అకౌంట్ డీటెయిల్స్, అకౌంట్ నంబరు ఇవన్నీ మెన్షన్ చేసి ఉంది కరెక్ట్‌గా. అలాగే ఇక్కడ స్టేటస్‌లో సక్సెస్ అని కూడా ఉంది. ఓకే. సో, అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాయి మళ్ళా ఇక్కడ అంటే సో, మల్టిపుల్ అంటే ఇప్పుడు నేను ఒక కస్టమర్‌ని నేను నలుగురికో లేకపోతే ముగ్గురికో పంపించాలనుకుంటున్నా. ఏ అకౌంట్‌కి పంపించారు ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ స్టేటస్ వచ్చేసి సక్సెస్ అని కూడా ఉంది. ఓకేనా? సో, ఇట్లాగా మీరు ట్రాన్సాక్షన్ ఐడీని బేస్ చేసుకున్నా లేకపోతే ఆ రోజు జరిగిన ట్రాన్సాక్షన్ మీరు పర్టిక్యులర్ కస్టమర్‌ది చెక్ చేసుకోవాలన్నా ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే మీకు ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే మనం అక్కడ చేసిన టుడే ట్రాన్సాక్షన్ చేయాలి అంటే మళ్ళీ అందులో మనం లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ మనం ఎంఐఎస్‌లోకి వెళ్ళొచ్చు. ఎంఐఎస్‌లో మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్‌లో లెడ్జర్ రిపోర్ట్‌లో చెక్ చేసుకుంటేనేమో మీరు ఎంత ట్రాన్సాక్షన్ చేశారు, మీకు ఎంత కమిషన్ వచ్చిందో చూపించిద్ది. ఒకవేళ మీరు ట్రాన్సాక్షన్ రిపోర్ట్‌లోకి వెళ్ళైనా సరే ఆ పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్ స్టేటస్ అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో, ఈరోజు నేను చేసింది టుడే ట్రాన్సాక్షన్ కాబట్టి నేను టుడే క్లిక్ చేసి వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేశాను. సో, నాకు ఇక్కడ ఇదిగోండి. సో, డీజీ ఖాతా.
డీజీ ఖాతా ఫండ్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్లీ ప్రాసెస్డ్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. సో దీని మీద నేను ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి మీద నేను క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినా నాకు దానికి సంబంధించిన అంటే ఆ డిఎంటీకి సంబంధించిన ఫైల్ అనేది రావడం జరిగింది. సో కస్టమర్ కావాలంటే నేను ఏదైనా సరే నేను ప్రింట్అవుట్ తీసేసి ఇవ్వగలను. ఓకేనా. సో ఈ విధంగా డీజీ ఖాతా అంటే కస్టమర్ బయోమెట్రిక్ లేకుండానే మనం ట్రాన్సాక్షన్ త్రూ ఆధార్ ఓటీపీ ద్వారా అయినా సరే చేయొచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ.